ఎవ్వరూ లేని రూమ్కి వెళ్ళిపోండి, మీ రూమ్కి వెళ్ళిపోండి. మీ రూమ్లో మీ ముందు అద్దం ఉంటుంది కదా, అద్దం ముందు ఇలా నిలబడండి. అద్దం ముందు నిలబడి ఎవరితోనే మాట్లాడకండి, అద్దంలో కనపడే వాడితో మాట్లాడండి. ఏమని మాట్లాడతారంటే, ఇన్ని పాపాలు చేసేస్తున్నావు, నీకేమన్నా సిగ్గుందా? వాడు ఏం చెప్తాడు మీరు వినండి, మీరు వినండి. వాడు చెప్తాడు, వాడు మాట్లాడతాడు, వాడు మాట్లాడేది మీరు వినండి. ఒకవేళ మీకు ఆడి ఆన్సర్ కనుక సాటిస్ఫాక్షన్ కనిపిస్తే వదిలేయండి. వాడిని ప్రశ్న అడగండి, పాపం చేస్తున్నావు కదా, ఎందుకు చేస్తున్నావురా అని అడగండి. వాడంటాడు, ఏమో నాకు తెలీదు. ఇంకెంతకాలం ఆ పాపంలో బ్రతుకుతావురా? ఏమోరా, నేను బయటికి రాలేకపోతున్నా అని అద్దంలో ఉన్నవాడి మీతో మాట్లాడతాడు. బయటికి రావడానికి ప్రయత్నిస్తావు అని అడగండి. వాడు వస్తాను అంటే వాడికి సాయం చేయండి. వాడు గనక ఆ అద్దంలో కనపడే వ్యక్తి గనక నేను రాను, నాకు ఈ పాపమే నాకు బాగుంది అని గనక వాడంటే కాండ్రించి అద్దంలో కనపడుతున్న వాడి ముఖం మీద ఉమ్మేయండి. పాపంలో బ్రతుకుతున్నాం, ఏం సాధిస్తావురానండి. వాడికి సిగ్గొచ్చిందా సరే సరే, వాడు గనక మారతాన్రా, నాకు సహాయం చేయరా అనడనుకో, వాడితో చూస్తూ వాడితో మాట్లాడుతూ వాడి కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆ అద్దంలో నువ్వు ఎలా ఉన్నావో నీకు మాత్రమే తెలుసు. ఆ అద్దంలో నేను ఎలా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. ఓన్లీ ఐ నో.